సుధీర్ గారు నమస్తే. ఓకే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఓకే ఓకే. చాలా సంవత్సరాల తర్వాత యాక్చువల్గా మీ అపాయింట్మెంట్ దొరికింది సార్. యాక్చువల్గా 5-6 సంవత్సరాల నుంచోని ఫోన్లోనే మాట్లాడుకోవటం జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా కలుసుకోలేదు. ఆర్పిఎస్ అనేది బాగా వాడుతున్నారు, మంచి రిజల్ట్ తీశారు అనేది ఇక్కడ మన వాళ్ళందరూ కూడా మిత్రులు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. సుధీర్ గారు వాడారు అని అంటే అదొక చాలా ఒక బ్రాండ్, అంటే ఒక బ్రాండ్ అయితేనే వాడతారు అని చెప్పి మీ గురించి అని ఒక మంచి పాజిటివ్గా చెప్తూ ఉన్నారు అందరు కూడా. యాక్చువల్గా ఇప్పుడు మనం సుధీర్ గారితో మాట్లాడదాము. సుధీర్ గారి ప్రస్థానం అంటే ఒక 10-12 సంవత్సరాల అనుభవం ఉంది నర్సరీలో కంప్లీట్గా, అంటే సాయిల్ అప్లికేషన్లో కానివ్వండి, స్ప్రేయింగ్స్లలో కానివ్వండి ఆర్పిఎస్ వాడుతూ ఉన్నారు. గత 7-8 సంవత్సరాల నుంచోని వాడుతూ మంచి రిజల్ట్స్, ఏ రకమైన రిజల్ట్స్ తీస్తూ ఉన్నారు. నారు గ్రోత్ రావటంలో కానీ, వేరు వ్యవస్థ డెవలప్ కావటంలో కానీ, ఈరోజు మంచి నారుని, అంటే ఒక ఆరోగ్యవంతమైన నారుని అందించడంలో సుధీర్ గారు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆర్గానిక్ పద్ధతులలో తయారు చేయబడిన ఆర్పిఎస్ 76ని వాళ్ళు కంప్లీట్గా వాడుతూ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే, బాగున్నారా సార్? ఓకే. ఆర్పిఎస్ రిజల్ట్ అంటే మీరు ఎలా వాడుతున్నారు, ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ ఏంది అనేది ఒక్కసారి మన రైతులందరికీ కూడా చెప్పండి సార్. ఫస్ట్ మొక్క నాటేటప్పుడు ఎరువులు కలిపేస్తాను సార్. డ్రమ్ముకి వచ్చేసి 1/2 లీటర్ చొప్పున కలిపేస్తాను. ఓకే. తర్వాత అయిన తర్వాత మొక్క 20 డేస్ తర్వాత కాపర్ బదులు దీన్ని ఇచ్చాను. దీన్ని ఇవ్వడం వల్ల ఏరు వ్యవస్థ వస్తుంది, దానివల్ల మొక్క గ్రీనిష్ వస్తుంది. ఓకే. ఎక్కువ రోజులు మొక్క గ్రీనిష్ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ రోజులు మొక్క గ్రీనిష్గా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు జనరల్గా అంటే నర్సరీ ఇంతకుముందు ఫస్ట్ ఏంటంటే కాపర్ ఇచ్చేది, కాపర్ ప్లేస్లో వచ్చేసి ఇది ఇస్తున్నాము. కాపర్ ప్లేస్లో ఆర్పిఎస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా నర్సరీలలో ప్రధానంగా ఏంటంటే బాగా అంటే కుళ్ళుడు అనేది వస్తూ ఉంటుంది, నారు బాగా చనిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆర్పిఎస్ వాడినప్పుడు అలాంటి అంటే ప్రాబ్లమ్స్ని ఏమన్నా మీరు అంటే సాల్వ్ చేయగలిగారా సార్? అంటే ఎక్కువ మంది రైతులు ఏంటంటే నారులో అంటే వేరుకుళ్ళుడు వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే నారు ఉన్నట్టుండిగా కులగిలబడి అంటే చనిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏమన్నా మీరు అంటే ఆర్పిఎస్ నుంచి అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు సార్. అది అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, అంటే మొక్క అంతా కూడా ఆరోగ్యంగా ఏపుగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఒక 60 డేస్ తర్వాత కూడా మొక్క గ్రీనిష్గా ఉంటుంది. ఇది వాడకపోవటం వల్ల కాపర్ వాడినప్పుడు ఏంటంటే 60 డేస్ తర్వాత ఎర్రపడేసి ఆకురాలు వేస్తుంది. ఓకే. దీనివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉండడం వల్ల మొక్క కూడా ఎక్కువ రోజులు ఆపుకోగలుగుతున్నాం నర్సరీలో. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. రైట్.